లైవ్ స్టార్ట్ అయినా మన జగదీష్ అనే ద్వారా అతను లైవ్ మీరు ఇంటికాడ ఉంటే చూసుకోవచ్చు. అంత నీట్ గా అందిస్తున్నాడు. అంత లైవ్ అంత ఈజీ కాదు అంత అందించడం ఇన్ని గంటలు. మళ్ళీ The Kannada superstar given so many wides. ప్రతి బాల్ ఎంపాలంటే గేమ్ నుంచి పడిన బౌండరీకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంత ఈజీ కాదు అది. అంత ఈజీ సిక్స్ వెళ్ళిపోతుంది. Umpire given this is a six. ఏ పర్లేదు ఏది 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 దేని ద్వారా వెళ్తాయి మరి మాకు తెలియాలి. బాగా సిక్స్లో వెళ్తున్నాయి. హక్కుమా అమ్మ కొడుతున్నాడు కోరవుతారు కానీ ఇది మన ముడితే సిక్స్లో వెళ్తున్నాయి. అది మాకు తెలియదు. ఎన్ని కోరుతాయి చెప్పాలమ్మా. కెప్టెన్ దిగ్గి ద్వారా మంచిని ఎప్పుడు ఉండదు అన్ని ద్వారా ఇక్కడయా ఈ చెప్తారు నువ్వు చంద్రావుకో ఇది చూసుకో అక్కడ అక్కడ చూసుకోండి మీ ఇద్దరు మంచి పర్లేదు. మళ్ళీ మంచి కంబ్యాక్ అమ్మా. అంత ఈజీ కాదు. అంత పెద్ద బ్యాట్స్మెన్ దాటేద్దాం. మంచి డాట్ బాల్ మంచి లైన్ అండ్ లెంత్ ఉపయోగాన్ని దగ్గర చాలా నీట్గా వేస్తున్నాడు. ఎంత నీట్గా ఆడేస్తున్నాడు. అయితే ఉండాలి బౌలర్కి ఎన్ని బాగా చోటి బాగా బౌలరు. అలాగే విరాట్ కోహ్లీ అయితే ప్రతి బాల్ ఓపడు సిక్స్ వెళ్ళిన తర్వాత. కానీ వెంకాని ఊపుతున్నాడు. అందువల్ల డాట్స్ అవుతుంది. మేము ఇంకా అదే విరాట్ కోహ్లీ అయితే సిక్స్ కొట్టేది నీట్గా దూడే ఉంటాయి. అది కానీ చూడాలి మరి వెంకాని కూడా అలాగే నీట్గా ఆడుతాడని అనుకుంటున్నాను. అయితే మాత్రం నీటిగా సిక్స్ దూరం కొట్టగల చూడే తీయవచ్చు. సూర్యరాజ్ సింగ్ నువ్వు మాత్రం రోహిత్ లాగా బ్యాట్ సిక్స్ కొట్టడం అది చాలా రోహిత్ అనేది. రోహిత్ కెప్టెన్సీ వేరు, కోహ్లీ కెప్టెన్సీ వేరు. అవన్నీ చూసుకుంటే మంచి సిక్సర్లు మాత్రం కొంతమంది రోహిత్ లాగా ఉంది. నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయినప్పుడు స్కోర్ వచ్చేసి ఎంత 3 hours ముగిసేసరికి 3 overs 43 runs. తమ్ముడు నువ్వు రన్నరా చెప్పురా. చాలా ప్రతి మ్యాచ్ అతను పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ కానీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. అది ఒకటి కాకపోతే ఒకటి కానీ దాన్ని రెండు వేస్తాడు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను. ఇప్పుడు ఈ మ్యాచ్ చూడాలి. ఈ మ్యాచ్ బ్యాటింగ్ లో రాయించాడు. మరి బౌలింగ్ లో ఏం చేస్తాడు మన గోల్ఫర్ గెలిపిస్తాడా మ్యాచ్ ముందు చూపుతాడో చూడాలి. ఇప్పుడు వికెట్ బాల్ కుట్టుకోదు ఈజీగా మినిమం 80 runs కూడా దొరికాను. మ్యాచ్ చూడాలి. సిక్స్లు, ఫోర్లు, వికెట్లు, రన్అట్స్, హైలైట్స్ వస్తాయని చెప్పి అనౌన్స్ చేసామని చెప్పారు. హైలైట్స్ వస్తాయి అదే ఛానల్లో. ఓకేనా? హైలైట్స్ అదే ఛానల్లో వస్తాయి. ఇప్పుడు వారు సిక్స్ బౌండరీ వెళ్తున్న టైంలో ఆ క్యాచ్ తీసుకోవడం అనేది అది చాలా ఇంపార్టెంట్. చూస్తుంటే మన కన్నయ్య గన్నానే చాలా పెద్దగా అయిపోయినాడు. ఇప్పుడు మంచి తెలుసు నాకు ప్రస్తుతానికి గురించి. మ్యాచ్ మొదటి పిక్చర్స్ ఒకే ఓవర్లో 3-4 వికెట్స్. మన చూస్తుంటే అంటారు చాలా ప్రతి సిక్స్ ప్రతి బాల్ హైలైట్స్ లో వస్తాయి.